హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ నవరాత్రి. ఈరోజు నవరాత్రుల్లో 4గో రోజు. ఈరోజు కుష్మాండ దేవి మాత మనకి ఆకుపచ్చ రంగు వస్త్రాలు లేదంటే నారింజ రంగు వస్త్రాల్లో సింహం పైన కూర్చొని మనకి దర్శనం ఇస్తారు. అయితే అమ్మవారికి ఈ రూపంలో 8 చేతులు ఉంటాయి. సో చేతిలో ఆయుధాలు, అలాగే జపమాల, కమండలము, అమృత కలశం ఇలాంటివి ఉంటాయి. ఈ అమ్మవారు సృష్టికారకరాలు. అయితే మనం చూస్తున్నాం కదా! అంటే ప్రతి పండుగ వెనక ఏదో ఒక ఆరోగ్య రహస్యం ఉంటుంది. అదే నేను మీకు ఈరోజు చెప్తాననమాట. అయితే నేను డాక్టర్ సత్యదీప, ఆయుర్వేదిక్ డాక్టర్, గట్ హెల్త్ స్పెషలిస్ట్. పండగ రోజు అంటే ఈరోజు ఈ 4గో రోజు పండగలో మనం దేవుడి దగ్గర పెట్టే ప్రసాదం ఏంటి అంటే గోధుమలు ప్లస్ నెయ్యితో చేసిన పాయసం. అయితే ఇమాజిన్ అంటే ఈ 2 కలిపి పాయసం చేస్తాం కదా! దానివల్ల ఓజస్ అంటే వైటాలిటీ బాడీలో పెరుగుతుంది. అలాగే మనం దేవుడి దగ్గర ఆహ్, ఈ సీజన్‌లో వచ్చే ఫ్రూట్స్ అంటే ఫలహారాలు గూడా దేవుడి ముందు పెడతాం. ఫలహారాల వల్ల లైఫ్‌లో అంటే మనకు వైటాలిటీ పెరుగుతుంది. సో, ఎలాగో ఉపవాసాలు అనుకున్నాము. వీలైనంత వరకి ఉపవాసాలు చేయడానికి ట్రై చేయండి. ఈ ప్రసాదం తీసుకోవడానికి ట్రై చేయండి. కుదరని వాళ్ళు ఉంటారు. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. లేదంటే కండిషన్స్ వల్ల ఉపవాసాలు చేయలేని వాళ్ళు ఖచ్చితంగా లైట్ డయట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో కూడా తీగ కూరలు అంటే ఇప్పుడు మన పంకిన్ ఉంది. లేదంటే బీరకాయ, సొరకాయ ఇలాంటివి ఏవైతే తీగ కూరలు ఉన్నాయో అవి చాలా ఈజీ టు డైజెస్ట్. ప్లస్ పిత్త దోషాన్ని అంటే మనం అనుకున్నాం కదా! నవరాత్రుల్లో ఖచ్చితంగా బాడీలో యాసిడ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. పిత్తం రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. వాటిలో తీగ కూరలు ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఎస్పెషల్లీ కుష్మాండం అంటే మనం పంకిన్ ఎప్పుడైతే తీసుకుంటామో బాగా చాలా వరకు మన బాడీలో యాసిడ్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది డయట్ విషయం. నెక్స్ట్ మనం చేయాల్సింది లైఫ్ స్టైల్ చేంజెస్. మార్నింగ్ లేవడం ఖచ్చితంగా లేవాల్సిందే. బ్రహ్మముహూర్తంకి లేస్తే ఇంకా బాగుంటుంది. లేచి యోగాసనాలు చేసిన తర్వాత ఈరోజు మనం అనాహత చక్రం పైన ధ్యానం పెట్టి మెడిటేషన్ చేయాలి. అయితే ఈ అనాహత చక్రం అంటే మన బాడీలో ఉన్న ఈ 7 చక్రాల్లో ఒక చక్రం. దీని లొకేషన్ ఏంటంటే ఛాతీ మధ్యలో అంటే ఇన్ ద సెంటర్ ఆఫ్ ది హార్ట్. సో ఇక్కడ మనం యం అనే వర్డ్‌తో 108 టైమ్స్ చాంట్ చేస్తూ మెడిటేషన్ చేయాలి. ఇది చేయలేకపోతే ఓం దేవి కుష్మాండాయై నమః అని 108 టైమ్స్ అంటూ మనం మెడిటేషన్ చేస్తే బాడీలో ఉన్న అంటే మనం ఈ అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేస్తున్నాం. సో లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ లవ్, లాట్ ఆఫ్ పాజిటివిటీ, ప్రేమ భావన ఇవన్నీ మనకు వస్తాయన్నమాట. మెడిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మెడిటేషన్ తర్వాత మనం కొన్ని లైఫ్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. సో వీటన్నిటితో పాటు మనం ఈరోజు లైఫ్ స్కిల్స్ అమ్మవారు ఈరోజు మనకి ఏ లైఫ్ స్కిల్స్ నేర్పిస్తారు అవి కూడా తెలుసుకుందాం. అమ్మవారు మనకి ఈరోజు పాజిటివిటీ అండ్ క్రియేటివిటీ నేర్పిస్తారు. సో ప్రతి వ్యక్తి పాజిటివ్గా అంటే ఏ పని చేద్దాం అనుకున్నా ఒక పాజిటివిటీతో, క్రియేటివిటీతో 10 మందిని చిరునవ్వుతో పలకరిస్తూ మనం కనుక ముందుకు వెళ్తే ఇమాజిన్ ది ఇంపాక్ట్ ఇట్ క్రియేట్స్, రైట్? సో ఈరోజు మనం ఒక సంకల్పం తీసుకుందాం. నేను ప్రతి పని పాజిటివ్ యాటిట్యూడ్తో, చిరునవ్వుతో, అలాగే కొత్త ఆలోచనలతో ఒక కొత్త భవిష్యత్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఇమాజిన్ ఇలాంటి సంకల్పం మనం రెగ్యులర్గా అంటే ఈరోజు మొత్తం అంతా ఇదే ఆలోచిస్తుంటే ఎంత మంచి ఇంపాక్ట్ అది క్రియేట్ చేస్తుంది, రైట్? సో రేపు మనము స్కందమాతాదేవి గురించి తెలుసుకుందాము. సో ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి.